ఆడు తల్లి అట్నా నేను వెంటనే బయలుదేరొస్తుండా. రే సత్తిరెడ్డి, అచ్చిరెడ్డి, ఒరేయ్ బుచ్చిరెడ్డి. ఏమైనాదక్క? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే ఆ నా బిడ్డ బ్యాంకాంగ్ పోయినాడంట. కత్తితో తిత్తి తీసి ఆన్నే బీచ్ లో పూడ్చి పెడతా. ఓ 20 తెల్ల సుమోలు, ఓ 20 నల్ల సఫారీలు తేండి. బ్యాంకాక్ అక్క? అవునరా. అక్కడికి మన సుమోలు సఫారీలు వెళ్ళవక్క. ఏమి డీజిల్ లేదా? రోడ్లే లేవు. మరి ఆడట వెళ్ళాడు. విమానంలో ఉంటాడక్క, మనం కూడా అట్నే పోదాం. అయితే ఓ 50 విమానాలు వేసుకెళ్దాం. కడప కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ పెట్టిన 50 విమానాలు రావక్క. ఏ బిల్డప్ లేకుండా పోతే మనం ఫ్యాక్టరీస్ లో ఎట్టా అవుతావురా? కావాలంటే మనందరం విమానంలో ఆడికి పోయి సుమోలు బ్యాంకాక్ రోడ్ని అద్దెకి తీసుకుందాం అక్క. అట్టా అయితే పారి. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకాక్ దాకా రండి, లేనోళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రండి. అక్క నేను విమానం ఎక్కుతాం, అది చూసి మీరంతా కింద నుంచి టాటా చెప్తారు గానీ. నాకు కూడా పాస్పోర్ట్ ఉన్నదన్నా. అయితే నువ్వు కూడా రా. మమ్మీ ఊరెళ్తున్నావా? అవునరా బిడ్డ. ఆడుకోవడానికి ఏమన్నా తేవా? తెస్తాను రా కొడక. ఆడి తలకాయ ఎత్తుకొస్తాను, పంతాడుకుందువు గానే. ఆమెలో అలా రివెంజ్ స్టార్ట్ అయింది. మరోవైపు లవ్, మరోవైపు రొమాన్స్, మరోవైపు భయంకరమైన టెన్షన్, మరోవైపు మర్డర్ అటెంప్ట్. బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీజ్ చేసి ఇంటర్వెల్. ఆహా, ఎంతవరకు బానే ఉంది. నేను సమర్పించేసుకుంటాను. కంట్రోల్. మాట్లాడి 4 పిడిచి కట్టేసింది. ఇప్పుడే నువ్వు టీ పించండి సార్. రూమ్ సర్వీస్ అయితే బిల్లు ఎక్కువ అవుతుంది కానీ బయటికి వెళ్ళి తగ్గరాపో. ఈ లోపల మాకు కూడా చిన్న పని ఉంది. సంతోషం. నిజానికి కామేశ్వరి ఇటువంటి సమయంలో నోట్లో ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా టీ దాగొస్తానని పోయి మందు కొట్టొచ్చిన సేవ్ చేసావు. ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని 1కి 10 సార్లు వెళ్ళొచ్చాను. సరే మొదలెట్టు సార్. ఫస్ట్ హాఫ్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు. ఏమంటారు? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరైతే బాగుండదు కూడా బాగాలేదంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్ లోకి వచ్చేసి. నువ్వు మూడ్లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ లో అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు కథ ఓకేవా నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచే బాధ్యత నాదే. ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి 6 కిలోమీటర్ల పై నుంచి పడ్డా కూడా అది ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడనే విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లనే ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని. ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకొని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి హీరోయిన్ కూడానా? నేను ఒప్పుకోను. నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి. హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం ఉంటుంది. కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు దుబ్బలో అని అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మో మళ్ళీనా అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా మెంగోజీ నువ్వు బనేవాడివే. నేను జోకేశా. మనం బై బర్త్ ఫుల్ రిచ్. నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్. చెప్పు. పంజాబ్ కాపీ కూడా. నీకు ఇదొక సెంటిమెంట్. మీకు టీ, మీకు హార్లిక్స్. ఈ జ్యూస్ దాకా నీకు కాదు. ఇప్పుడేగా టీ దాకొచ్చు అప్పుడే చూసా సార్. మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటాం. నువ్వేం కంగారు పడబాక. సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్. నువ్వు వెళ్ళు. అన్నా పక్కన్నా ఎవరో తలుపు కొడుతుంటారన్నా, భయం వేస్తాంది. ఏనుగంటున్నావు ఎందుకురా? ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకల బొక్కలను చూసి ఎవరో ఏడో తెలుసుకొని తలుపు తీ. స్టాఫ్ అయినా సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది? జ్యూస్ తెచ్చా సార్. లోపల రా. అదేంటి సార్ తలుపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉంటుందా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి. జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. ఆగో, నువ్వు తాగు. నేను తాగడం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరు, మీరే తాగాలి. నేను ఆర్డర్ చేస్తాండా, నువ్వు కొంచెం తాగో. అపో
ఇటీ సార్ ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు ఆదానికి అడుగుతాండా. సార్ మీకు కావాలంటే ఇంకోటి తెచ్చేస్తాను సార్ నేను. ఆహా, నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు. రాగానే బాడీ తడిమేశాడు, ఇప్పుడేమో ఎంగిల్ తాగేస్తున్నాడు. చూడు, నేనెప్పుడు రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసినా నువ్వే రావాలా. ఎందుకు సార్? ఏమోనప్పా, నువ్వు నాకు బాగా నచ్చినావు. వస్తావు కదా, టిప్పు దండిగిస్తా. ఓకే సార్. డౌటే లేదు బాబాయ్, ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషనే. ఇంకోసారి వీడు రూమ్కి వస్తే సృష్టి ఘోరం జరిగిపోద్ది. సారీ సార్, ఇది మీ గది అనుకుని వచ్చాను. ఇది మాగదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమే అనకుండానే నేను కమిన్ అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది. అది తిరిగి ఇచ్చేది కూడా కాదు. ఇదిగో, నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ లక్స్ బాట్స్ ఉంచుకో. లక్ష బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి Thank you. థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలి అనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇదే, ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకు ఎప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి, నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. ఓకే, బాయ్ బాయ్. రే మూర్తి, ఫోన్ ఎత్తరా. రే మూర్తి, ఫోన్ మళ్ళీ మోగుతాను. రే మూర్తి, ఫోన్ హలో హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్. అసలు వద్దులే, ఫోన్లో చెప్తే బాగుండదు. రూమ్కి వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి. నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే నిజంగానే చేస్తావు. ఆ హోటల్లో ఏంట్రా ఫ్రెండ్ అయినా నాకన్నా గట్టి కొట్టావు? పోయాడంటారా? పాపం వీళ్ళు ఆవిడ కూడా ఒక్కడే మొగడండి. అవసరమైతే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి. పట్రా. ఓ మై బ్యాడ్ డోయ్. సెంట్రల్ జైల్లో సెర్చ్ లైట్ లాగాడు, మనల్ని చేసేస్తున్నాడు. స్టేట్ టు సెంట్రల్ లాభం లేదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం. హలో, ఒరే బుష్, ఏం చేస్తున్నావురా? ఎలక్షన్లు అయిపోయి కదా. ఆ జాక్సన్ గాడు, అదేరా మైకేల్ జాక్సన్ గాడు, సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా? రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా? హలో హలో గురుమూర్తి, మాట్లాడరు సన్నాసి. మీరు ఫోన్ చేసిన కస్టమరు తల పగిలిపోయేంత బిజీగా ఉన్నారు. 1 గంట తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి వాయిస్ మెయిల్లోకి వెళ్ళింది? మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని మొహమాట పడి ఉంటాడు ఎదవా. ఇంతకే మూర్తిగాడి పంపించిన పిల్ల ఏమైనట్టు? అంటే మీ అమ్మగారిని బతికించుకోవడం కోసం ఈ పని కొప్పుకున్నా. అసలు ఏమైంది ఆవిడికి? హార్ట్ ప్రాబ్లం, బైపాస్ చేయాలన్నారు. 2 లక్షలు కావాలన్నారు. 2 రోజులు ఆయనతో ఉంటే 2 లక్షలు ఇప్పిస్తా అన్నారు. అందుకని అమ్ముడు పోయావు. ఏం చేయమంటారు? అమ్మ కోసం అమ్మడానికి నా దగ్గర ఇంకేమీ లేవు. సాయం చేసేవాళ్ళు కూడా లేరు. నేనున్నాను. మీ అమ్మగారికి ఆపరేషన్ నేను చేయిస్తాను. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉంది. డ్యూటీ ఫస్ట్, బ్యూటీ నెక్స్ట్. నేను చూడమంది బ్యూటీని కాదు, డ్యూటీనే. సరిగా కన్నట్టు చూడండి, పక్కన ఉంది. పాపం పరీక్షలు అనుకుంటా, తెగ కష్టపడి చదువుతుంది. ఆవిడ చదువుతోంది నవల్స్. ఓహో, శంకర్ దాదా. ఆర్ఎంపీ. హూ ఇస్ దట్? నేను చైన్ స్మోకర్ గంగాధర్ని. చచ్చిందా అది? 1 minute లో చంపేస్తాను. నమ్మమంటావా? డెడ్ బాడీ మీద కప్పడానికి వైట్ క్లాత్, కాల్ చేయడానికి కట్టెలు రెడీ చేసుకో. అనుమానమేలే, ఈ కిరాయి కిల్లర్ గాడు నన్ను చంపనికే వచ్చినాడు. ఎవరు అనుకోవాలబ్బా? ఓకే, కమాన్. ఎక్కడికి? అమ్మో, ఈ ఫైర్ స్టేషన్ గాడేంటి ఇక్కడ మాటేశాడు?
ఈ మగమాడగాడు నా కోసం కాపుకొస్తాడు. దొరికానంటే అయిపోయాను. మధ్యలో వీడి గోలేంట్రా? ఎవడ గోల ఆడితే ముందు మన గోల్ చూడండి. షిట్, మళ్ళీ ఏమట్టొచ్చింది? బెలూన్ అడ్డొచ్చిందిరా. ఓ పని చేయండి, ఏంట్రా? నీళ్ళలోకి దూకి అడుగు నుంచి కాల్చండి. నాకు స్విమ్మింగ్ రాదురా. దూకితే అదే వస్తుందండి. చేపలు ఏమైనా ట్రైన్కి తీసుకెళ్తాయి నీళ్ళలోకి? ఎంతవా డైరెక్షన్ ఆపి వెళ్ళి బెలూంది. అవసరం లేదులేండి. ఏంటి పేలిపోయిందా? ఆవిడ లేచిపోయింది. అయ్యి బాబాయ్, ఏది ఇవిడ? గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నారు. టెస్ట్లన్నీ చేశారు. ఏం భయం లేదు. 4 రోజుల్లో ఆపరేషన్ చేస్తా అన్నారు. ఇవాళ రేపు ఫ్లైట్ లేదు. ఎల్లుండి ఈ టైంకి మనం హైదరాబాద్లో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగకుండానే నా బాధ్యత తీర్చారు. ఇప్పుడు మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నాది. నేను నీ మీద కోరిక తీర్చుకోవడానికి చేసిన పని కాదు ఇది. నిన్ను ఇష్టపడి చేసిన పని. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎవరినో చూడడానికి వెళ్ళి నిన్ను చూశాను. చూడగానే నువ్వు నాకు నచ్చావు. అమ్మా నాన్న పెళ్లి కూతురు ఓకేనా అని అడిగితే నువ్వు అనుకుని ఓకే అన్నాను. తర్వాత తెలిసింది నువ్వు కాదని. అయినా కూడా నిన్నే చేసుకుంటానని అమ్మా నాన్నతో పోట్లాడాను. నీకోసం వస్తే ఆ బక్కన నిన్ను ఊరి నుంచి పంపేశాడని తెలిసింది. చాలా చోట్ల వెతికాను, కానీ నువ్వు కనిపించలేదు. అక్కడుంటే బలవంతాన పెళ్లి చేస్తారేమోనని భయపడి చెప్పకుండా ఇక్కడికి పారిపోయి వచ్చాను. అనుకోకుండా ఎవరినో కలవడానికి వచ్చి నువ్వు ఇక్కడ నన్ను కలిశావు. నా ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే మనం ఇలా కలిశాం. నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను. నువ్వు వద్దన్నా కూడా. నువ్వు మీ అమ్మగారి గురించి మర్చిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను రేపు ఉదయం వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వేరే రూమ్ తీసుకుంటాను. ఎందుకు? పెళ్లి కాని ఆడది మగాడు ఒకే రూమ్లో ఉండడం మంచిది కాదు. త్వరలో పెళ్లి చేసుకోబోయే దంపతులు ఒకే రూమ్లో ఉండడం తప్పు కాదు.